కొనుక్కుంటే బ్యాంకు వాళ్ళు సంతకాలు పెట్టించుకుంటారు ఇంత పుస్తకాలు. అట్టా ఈయన సంతకాలు పెట్టి 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 మైండ్ చెడిపోయినట్టుంది ఆయనకి, కేశవ్ గారికి. వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుని కింద బూట్లు వేసుకుంటే అపవిత్రం అనేది మీకు అనిపిస్తే, ఓ కేశవ్ గారు, అప్పుల మంత్రి, ఆర్థిక మంత్రి కాదు తమరు, అప్పుల మంత్రి. ఓ అప్పుల మంత్రి గారు, బూట్లు కనపడుతున్నాయా? దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడుతుందా? ముందు ఇతను బొక్కలేయండి. దేవుళ్ళని, స్వామివారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, వారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి మొదటి ముద్దాయి, నిత్యం అపవిత్రం చేసేటువంటి ముద్దాయి ఓ అప్పుల మంత్రి గారు, ముందు ఇతను నయ్యవయ్యా లోపల. ఇది ఈ రాష్ట్రంలో దేవుడిని అపవిత్రం చేసేది ఇతనే. కొవ్వు కలిసిందని మీరే చెప్తారు, అది కొవ్వు కలిసిందని వాడేస్తారు మీరు. సిబిఐ ఛార్జ్షీట్లో చెప్తుంది కదా ఇదంతా. సిబిఐ ఛార్జ్షీట్లో ముద్దాయిలుగా పేర్కొన్నటువంటి ప్రీమియర్ యాగ్రో నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా 90% దేవుడికి అవసరమైన 90% నెయ్యిని సప్లై చేసిన 2014 టు 19 90% ప్రసాదానికి వాడినటువంటి నెయ్యిని సప్లై చేసిన ప్రీమియర్ యాగ్రో సిబిఐ ఛార్జ్షీట్లో ముద్దాయిగా ఉందా లేదా? మరి ఆ ప్రీమియర్ యాగ్రో ముద్దాయిగా ఉన్నటువంటి ఆ ప్రీమియర్ డైరీలో ఉన్నటువంటి ఆశీష్ గుప్తా, రేణు గుప్తా, సౌరవ్ అగర్వాల్ దాని ఓనర్లు కదా. వాళ్ళు హెరిటేజ్లో షేర్లు ఉన్నాయని అంటున్నారు కదా, వాళ్ళకి హెరిటేజ్లో వాటాలు ఉన్నాయి అంటున్నారు కదా. మరి ప్రీమియర్ 90% ప్రీమియర్ యాగ్రో ఆవునై మీరు కొంటారు 14-19లో. ఇవాళేమో వాళ్ళు సప్లై చేసిన ఆవునై మంచిది కాదు అని చెప్పినేమో సిబిఐ ఛార్జ్షీట్లో చెప్తుంది, అది కల్తీదని చెప్పని, దాంట్లో వెజిటబుల్ ఆయిల్ ఉందని చెప్పి ముద్దాయిలు అని చెప్పి చెప్తుంది. ఆ ముద్దాయిలుగా పేర్కొన్నటువంటి మీ టెన్యూర్లో మీరు ముఖ్యమంత్రిగా ఉండగా 90% వాళ్ళ దగ్గర కొని, ఇవాళ వాళ్ళకేమో మీ దగ్గర వాటాలు ఉంటాయి వాళ్ళకి. ఇవాళ హెరిటేజ్కిను ఈ దేవుడి నెయ్యి సప్లైదారులకి సంబంధాలు లేవంటారు. ప్రతి సప్లైదారు మొత్తం చూస్తే అన్ని అక్రమ సంబంధాలే కదా, అందరూ వాటాదారులే కదా. ఏదో ఒక లింకు. వైష్ణవి డైరీ ఎవరిదయా? ఈ మన పొమిల్ జైను, విపిన్ జైను, ఏది ఉత్తరాఖండ్ భోలే బాబా వాటాదారులైనటువంటి దాంట్లో ఓనర్లైనటువంటి వాళ్ళు వైష్ణవి డైరీని ఎవడు కొన్నాడు? ఈ పొమిల్ జైను, విపిన్ జైను కొన్నారు. పొమిల్ జైను, విపిన్ జైను కొని ముందెవరున్నారు? వల్లభనేని కృష్ణప్రసాద్ అని చెప్తున్నారు. ఈ వల్లభనేని కృష్ణప్రసాద్ ఎవడు? హెరిటేజ్కి సప్లయర్, మేజర్ సప్లయర్ అని చెప్తున్నారు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అని చెప్తున్నారు. మన గుడివాడ అని చెప్తున్నారు. చూడండి అసలు ఎంత అక్రమ సంబంధాలు. ఎక్కడ చూసినా లింకులు, ఎక్కడ చూసినా ఈ నెయ్యోడికి ఆ నెయ్యోడు, ఏనాడు భోలే బాబా దగ్గర నుంచి ప్రీమియర్ దగ్గర నుంచి అందరికీ హెరిటేజ్లో లింకులు. అయితే వాటాదారులు లేదా దాంతో వ్యాపారం చేసేవాడు ఎవడొకడు. మరి రోజు గొడవ జరుగుతుంది కదా. ఆ కంపెనీ పేరు ఏంటండి? మహారాష్ట్రలో ఇప్పుడు మా వాళ్ళు హెరిటేజ్కి దానికి అక్రమ సంబంధం ఉందని చెప్తున్నారు కదా. ఇందాపూర్. మరి ఇందాపూర్కి మీకు ఉన్నదేంటి లింక్? అదే కదా, మాదే అని చెప్పారు కదా మీరు. ఇవాళ మీరు 22 డైరీలు మాయ అన్నారు, మా కంపెనీలు అన్నారు. ఇప్పుడు ఇది అల్లరి మొదలయ్యాక కో మ్యానుఫ్యాక్చరర్స్ కింద మార్చారు. ఎందుకు ఎడిట్ చేశారు మీరు? మీ హెరిటేజ్ దాంట్లో వెబ్సైట్లో ఎందుకు ఎడిట్ చేశారు పదాన్ని? మా మ్యానుఫ్యాక్చరర్స్ దాన్ని కో మ్యానుఫ్యాక్చరర్స్ అని ఎందుకు మార్చారు? అది అయిపోయింది. దాంట్లో 22 కంపెనీల్లో 2 కంపెనీల పేర్లు ఎత్తేసారు కదా మీరు ఎడిట్లో. దాన్ని 22ని 20 ఎందుకు చేశారు? ఆ 2 కంపెనీలకి ఏం చెడిపోయి ఉన్నాయని ధైర్యం లేదా? మరి అదంతా కూడా నీతిగల కంపెనీ అని చెప్తున్నారు, కల్తీ ఉండమని చెప్తున్నారు, 4 కోట్ల నుంచి 4,000 కోట్లకి వెళ్ళిందని చెప్తున్నారు. ఎలా 4,000 కోట్లకి వెళ్ళింది? ఇవన్నీ తేలాలి. అందుకోసమే చర్చ జరపండి. అందుకోసమే చెప్తాం, వెంకటేశ్వర స్వామి నెయ్యి సప్లైర్లందరికీ హెరిటేజ్ కంపెనీతో ఏదో ఒక అక్రమ సంబంధం, ఏదో ఒక చుట్టారకం. అయితే ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టరా, లేకపోతే అక్కడ నెయ్యి అమ్ముతాడా, లేకపోతే పాలు అమ్ముతాడా, చీజ్ అమ్ముతాడా హెరిటేజ్కి? ఏదో ఒక లింకే కదా, ఏదో ఒక లింక్ ఉంది కదా.
నిన్నారు ఎవరో చెప్తున్నారు ఏదో సంఘం ఎవరో ఉన్నాడని. ఆ సంఘానికి గేదె పాలు సేకరిస్తాడు చెప్తే ఆవు పాలు సేకరించాలండి. ఇప్పుడు అతను కూడా ఎన్నో లక్షల కేజీలు సప్లై చేశాడని చెప్తున్నారు. మరి ఎక్కడది? ఆవు పాలు సేకరించడానికి వ్యాపారం లేనోడు ఎలా ఇవాళ చేశాడు? ఇన్ని లక్షలు ఎక్కడి నుంచి తెచ్చాడు? మీరు అంటున్నారు కదా పాలు సేకరణ లేదు, ఆడికి లేదు, ఈడికి లేదని చెప్పాను. కాబట్టి మీకు చేతనైతే ఊరికే ఎన్ని సూక్తి ముక్తావళి కబుర్లు ఇవన్నీ చెప్పకుండా మీరు నిజాయితీ పరులైతే కౌన్సిల్లో చర్చించండి. హెరిటేజ్కి, ఇందాపూర్కి, అలాగే దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి నెయ్యి సప్లైదారులందరికీ హెరిటేజ్తో ఏం లింకులు ఉన్నాయా లేవా? వీళ్ళ మూలాలు ఎక్కడ? ఎలా వీళ్ళు కాంట్రాక్టర్లుగా వస్తున్నారు? ముందు ఒక నెలలో అదే ఒక రేటుకి ఇచ్చినాడు, 2 నెలలకో 3 నెలలకో ఆడు మళ్ళీ నేను ఆ రేటుకి ఏమైనా ఎక్కువ రేటుకి ఇస్తానంటాడు. మళ్ళీ 6 నెలలు 7 నెలల్లో ఆడే మళ్ళీ L1 అవుతాడు, తక్కువ రేటుకి ఇస్తానంటాడు. ఎందుకు ఈ మ్యాచ్ ఫిక్సింగ్లన్నీ? సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి కదా. చేయిద్దామా? రాస్తారా? రాసే సాహసం మీ దగ్గర ఉందా? ఇవ్వండి సిబిఐకి. తిరుపతి వెంకటేశ్వర స్వామికి నెయ్యి సప్లైదారులందరికీ ఆ జరుగుతున్న టెండర్లలో కానీ, లేదా నెయ్యి సప్లైదారులందరికీ ఈ చంద్రబాబు నాయుడు గారి వ్యాపారానికి, వాళ్ళ కుటుంబ వ్యాపారం ఏదో చెప్పాడు, పొట్టపూటి కోసం ఏదో చెప్తున్నాడు ఆయన. ఆ కంపెనీ అంట వాళ్ళ కుటుంబ సభ్యులు కుటుంబ వ్యాపారం భోజనానికంట. అంత పెద్ద భోజనం చేస్తారా మీరు? ధైర్యం ఉంటే మీరు వెంకటేశ్వర స్వామి సప్లైదారులందరికీ, వాళ్ళు సప్లై చేసే వాళ్ళందరూ ఆ టెండర్ల విధానం మీద, టెండర్లు జరిగే తీరు మీద చేయండి. 2014 నుంచి 19 దాకా చేయండి. అలాగే 24 నుంచి ఇప్పుడు దాకా ఒకటి చేయండి. ఇవాళ మార్కెట్లో కేఎంఎఫ్ కానీ ఇంకా మిగతా రేట్లకు కానీ మీరు 658 రూపాయలకి దేవుడిని కొంటున్నారు. మార్కెట్లో 650 కన్నా తక్కువకే వాళ్ళు ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. అదే కంపెనీ ట్యాంక్లో బల్క్గా లక్షల కేజీలు నెయ్యేమో ప్యాకింగ్ అక్కర్లా ట్యాంకర్లో పోసేస్తారు. మరి దానికి ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చుకుంటున్నారు. మరి ఇవన్నీ ఎవరు? వీళ్ళందరూ చెక్ చేద్దాం ఖచ్చితంగా. ఈ ప్రీమియర్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి కంపెనీకి ఏంటి సంబంధాలు ఏంటి? ప్రతి వాళ్ళకి. వైష్ణవిలో పాత డైరెక్టర్లు ఎవరు, కొత్త డైరెక్టర్లు ఎవరు? బోలేబాబా. ఏ బోలేబాబా? చంద్రబాబు నాయుడు చుట్టరకం బోలేబాబానా? లేదు మా చుట్టరకం కాదన్న బోలేబాబాకి చంద్రబాబు నాయుడు గారి కంపెనీకి ఏంటి లింకులు? ఏంటి అక్రమ సంబంధాలు? ఖచ్చితంగా వీటి మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. సిబిఐతో ఎంక్వైరీ చేయించే సాహసం మీకు ఉందా అని అడుగుతున్నాను. చేయించండి.